కలిగితే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. అమ్మా ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆలోచించే నేను ఒక లోకం కనపడతాను. కళ్ళు మూస్తే దేవుని యొక్క చిత్తం ఏదో గమనిస్తాను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి యేసుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. దేవుని సంగమా, నిజంగా పాడైపోతున్నాయి భవనాల, పాడైపోతున్నాయి సంస్థల, పాడైపోతున్నాయి దగ్గర కాదు, పాడైపోతున్నది దేవుని రూపంలో చేయబడిన సజీవమైన శరీరాలు. క్రీస్తు మహిమ నిమిత్తమై వాడబడే దేహాలు కూలిపోతున్నది. వారిని ప్రభువు కొరకు కట్టగలిగితే అదే కదా ఆరాధన, అదే నిజమైన దేవుని గురి, గమ్యం, పని. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటోంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటోంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ సేవ చేసేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ సేవ చేసేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. ఇకనైనా మన చుట్టూ ఉన్న ఎన్నో ఆత్మలు, ఆ జీవితాలు లయమైపోతున్నాయి, అంటే పాడైపోతున్నాయి. పాడైపోతున్నాయి భవనాలు కాదమ్మా, బ్రతుకులు. యేసు అంటే తెలియక కూలిపోతున్న బ్రతుకులు. వారిని క్రీస్తు ప్రేమతో తాకి క్రీస్తు నామం పేరిట రక్షణ సువార్తను ప్రకటిస్తే కదా మనం చేస్తున్న గురి. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. నిజంగా మందిరాలు మనం కడతాం, మరి దేవాలయాలు దేవుడే కట్టాడు. అదే మనిషి జీవితమే దేవుని నిజమైన దేవాలయం. ఆ దేవాలయం దేవుడికి కావాలి, ఆ దేవాలయంలో దేవుడు నివసిస్తాడు, దేవుడు ఆ దేవాలయం ద్వారా పనులు చేస్తాడు. అందుకే మనుషులు కట్టబడేది మందిరం అయితే దేవుడు స్థాపించిన దేవాలయం అది మానవుడే, అది మనిషి. హస్తకృతాలయములో
చేసిన కట్టడాలు, భవనాలే. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఓ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. క్రీస్తుకు కావలసినది భజన భక్తుడా, క్రీస్తు కొరకు వెలిగే నిజమైన శిష్యుడా. క్రీస్తుకు కావలసినది భజన భక్తుడా, క్రీస్తు కొరకు కదిలే నిజమైన శిష్యుడా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము.